చూడండి మా చిన్నపాప గారు పట్టీలు వేసుకున్నారు. చూడండి పట్టీలు తెచ్చింది. నేను కూడా తెచ్చాను, కాకపోతే అవి బాగాలేవని మళ్ళీ వేసుకోండి. ఇవైతే సరే ఫేవ్ని నాకు అని తెచ్చింది తీసేస్తా. చచ్చి మమ్మల్ని చచ్చి మమ్మల్ని చూడండి 2వ రోజు అనమాట ఈరోజు. మా ఊర్లో రెండు రోజులు చెప్తారండి క్రిస్మస్ కాదు, మా న్యూ ఇయర్ వచ్చినా గుడ్ ఫ్రైడే వచ్చినా ఏదైనా కానీ. హాయ్ అండి అందరికి. సో మరి ఈ రోజు అయితే నెక్స్ట్ రోజు కాబట్టి చర్చికి అయితే వెళ్తున్నాం అనమాట. 2 రోజులు ఉంటుందిలేండి, అంటే అందరికీ ఉంటుందిలేండి. కర్రీ పండగ ఉంటుంది కదా, పండగ కర్రీ ఉంటుంది అనమాట. ఫస్ట్ రోజు అయితే భక్షాలు అన్ని చేసుకుంటారు, నెక్స్ట్ రోజు చికెన్ మటన్ అవి చేసుకుంటారు అనమాట. సో ఏ రోజైనా పడని, సండే రోజు పడని పండగ. సో మామూలు డేస్ లో పడినా కూడా ఖచ్చితంగా కర్రీ చేసుకుంటాం కదండి మేము. సో హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట. ఇంకా 28కి మాది మ్యారేజ్ డే ఉంది కాబట్టి సో అది కూడా మీకు వ్లాగ్ లో పెట్టాలనుకుంటున్నా. మళ్ళీ రేపే ఊరికి వెళ్దామని మా ఆయనకైతే చెప్పిన. మా ఆయన అయితే రేపొద్దు అని అంటున్నాడు. ఎలాగైనా కానీ మా ఆయనతో గొడవ పడి అనేది తీసుకెళ్ళాలి. రేపు వద్దని ఎందుకు అంటున్నా అంటే ఈ 2 రోజులు గ్యాప్ ఇచ్చాను అనమాట. క్రిస్మస్ వచ్చింది కదండి, ఈ 2 రోజులు ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా డ్యూటీలో కొంచెం టార్గెట్ ఉండింది, క్లియర్ చేసుకోవాలి కదా. ఎంత టార్గెట్ ఉన్నా ఏమైనా ముందు వెళ్తే పండగ అయిపోయేంత వరకు ఉంటాం కదండి, తర్వాత ఉండలేము కదా. మళ్ళీ ఇంకా డెలివరీ అయిందనుకో ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా ఏ సంతోషం ఉంటుందండి, ఇప్పుడే ఏం ఎంజాయ్మెంట్ చేసినా చేయాలి కదా. అందు గురించి రేపు వెళ్తా అని అంటున్నా. మా ఆయన ఇష్టం, మళ్ళీ ఇంకా పంపిస్తే సంతోషంగా పోతా, లేకుంటే కోపడుకుంటే ఇంట్లో ఉంటాను అంతే కదా. బాలుడిగా జన్మించెను, దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో బాలుడిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకటి చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకటి చింతలే చూపిస్తాను మరి. చూడండి వాళ్ళ అమ్మలు పోయినందుకు మా అక్క కూతురు అదే వీడియోలో నేను చూపించాం కదా, ఆమె చూడండి ఎలా ఏడుస్తుంది చూడండి. అని
స్నేహక అనుకున్నాండి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చేది అంట. ఏడు రాదు రాజమణి, ఏంటికి ఏడుస్తావు? చూడు చూడండి స్నేహ వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు కూడా ఈ రోజు వచ్చింది. ఇంకా ఇద్దరు ఆ పాపకి తోడు. ఓనే వాళ్ళ అమ్మ మన వేలంగాని ఎన్ని రోజులు ఉండొచ్చు వాళ్ళ అమ్మ. మరి వాళ్ళ అమ్మ అనేది వాళ్ళ అమ్మ చర్చికి పోయి ఉంటే బెంగళూరు అవతల వారం 10 దినాలు మా ఇంట్లో ఉండే హాస్టల్లో మా ఊర్లోనే ఉంటాడు వాళ్ళ నువ్వు ఆ పిల్ల పడుకున్నాను ఇద్దరు మన దగ్గర చూసుకుని వచ్చేమని చెప్తాను. అంత చిన్న వయసులో పనులు పెట్టుకొస్తుంది. అట్లా పనులు వచ్చినాయి దౌడు వాసేది పనులు వచ్చేది వచ్చేమని చెప్తా. చర్చి పోయి ఇప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చే లోపల ఏడుస్తుంది అండి. డ్రెస్ ఇడిసేయి, డ్రెస్ చేంజ్ చేసుకో నువ్వు స్నేహక్క భోజనం తిని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడితే ఓకే అండి. మొత్తానికైతే ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళొచ్చారనమాట అక్క వాళ్ళందరూ. ఇంకా అందరు బట్టలు చేంజ్ చేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి నేనేం వీడియో తీయలేదండి. అందులో నిన్న పెట్టాను కదా వీడియో, ఈ వీడియో కూడా తీయలేదనమాట. ఇంకా వీడియో అయితే ఇదనమాట. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ రేపు మా మ్యారేజ్ డే, ఇంకా మా మ్యారేజ్ డే వీడియో కూడా మీకు పెడతాంలేండి. మా మ్యారేజ్ డే ఎప్పుడు మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా మేము మ్యారేజ్ డే అయితే జరుపుకోలేదనమాట. ఇదే ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము. మా అత్త మ్యారేజ్ డే జరుపుకుందాం ఎప్పుడు ఇలాగే అంటావు నువ్వు అనికసని శారీ అయితే తీసుకునింది అనమాట. నేనే ఇంకా బట్టలు అయితే తెచ్చుకొని రేపు మ్యారేజ్ డేకి వేసుకొని మ్యారేజ్లో ఎలా ఉందో మీరు కూడా చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అందరికీ. ఇంకా ముఖ్యంగా సో ఇదనమాట ఈ వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. మరి ఇంకా మీ మంచి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి బ్లాగ్ని కూడా తీపిస్తాం. అట్లా డెలివరీ రేపు నెలలో ఉంది కాబట్టి ఆమె కూడా ఏం చేయలేకపోతుంది. బట్ ఏంటంటే ఏమనుకోకండి, ఇంకా మంచి బ్లాగ్స్తో కూడా ఆమె చేస్తా అంటుంది. ఇంకా కొంచెం ఇలా ఉన్నందుకు, ఆమె హెల్త్ ఇలా ఉన్నందుకు డెలివరీ టైం ఇంకా దగ్గర పడ్డది కదా. సో ఎవరేమనుకోకండి. చాలామంది మంచి బ్లాగ్ తీయండి అని అంటున్నారు, కానీ మంచి బ్లాగే తీద్దామని. ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు కదండి, మంచిగా వీడియోస్ కూడా చేసుకుంటాము. ఓకేనండి. మరి మొత్తానికంటే ఇదే అనమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.